సో ఇప్పుడు ఒక్క వైపు నుంచి కాదు, రెండు వైపులా రెండు స్టార్స్ దగ్గర నుంచి ఇద్దరు వచ్చి ఒక సినిమా చేస్తున్నారంటే ఇంకే రేంజ్లో ఉంటుందో మీకు తెలుసు. అది మనం అడగకపోయినా పర్లేదు, కాసేపట్లో వచ్చేస్తాయి పెద్ద హెడ్డింగ్లతో. స్కూల్లో టీచర్తో ఆనంద్ ఇంకా స్కూల్లోనే ఉంది, ఇంకా జస్ట్ కంప్లీటెడ్ స్కూల్. ఓకే, సినిమా ముందు ఎలా ఉన్నారు, సో శివాత్మికతో ఈ సినిమా చేసిన తర్వాత ఎలా ఉన్నారు? జీవితం. సో సెట్లో ఎవరిని డామినేట్? సైమల్ చాలా స్పాంటేనియస్. సో షీ విన్స్ ద టేక్స్. మీరు ఎంబీబీఎస్ చేశారు? అవునా? సినిమాలకి ఎక్కువగా వెళ్ళి స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళినా బ్యాక్ బెంచర్స్ టాప్ స్టూడెంట్స్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు విజయ్ మంచి క్రేజ్లో ఉన్నాడు. సో విజయ్ తమ్ముడు ఇలాంటి సినిమా చేసేది ఏంటి, మంచి సినిమా చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా మీరు చాలా ప్లానింగ్ చేసుకోవాలి. సో ఈ స్టోరీ ఎందుకు నచ్చింది? మీరు చెప్పిన దాంట్లో ఆ మంచి కథ ఒకటే ట్రూ, మిగతా అన్ని ప్లానింగ్, విజయ్ వెనకాల ఉన్నాడు అన్నీ. అది కూడా అంటే తరుణ్ భాస్కర్ వచ్చి మా డాడీకి ఒకరోజు జస్ట్ క్యాజువల్గా చెప్పాడు, నా కోసం అని కాదు. అంటే ఇది ఒక రియల్ స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీనా? నిజంగా రాజు క్యారెక్టర్కి ఆనంద్ అని ఎందుకు డైరెక్టర్ గారు అనుకున్నారు? ఆయన నా ఫోటో చూసిండు, ఆ లీన్ ఫిట్ మేబీ యంగ్ బాయ్ లుక్ నాకుండే. తెలంగాణ డిక్షన్ కానీ, యాస కానీ, ఆర్ బాడీ లాంగ్వేజ్ మేబీ విత్ ఆల్ దీస్ వర్క్ షాప్స్ చేస్తూ అవన్నీ వచ్చేసినాయి. సో ఎంటైర్ ద షూటింగ్ మీరు బాగా గుర్తుపెట్టుకొని చెప్పే ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్? That was shot in a real pond. I can't swim. Okay, so I went and they said it's like 10 feet. 10 feet ఉంది అంటే I can't swim sir అన్నాను. అవునా, ఏం చేద్దాం అంటే ఏం పర్లేదు సార్, ఆనంద్ ఐమ్ ప్రిటీ షూర్ హీల్ సేవ్ మీ, ఎనీథింగ్ హీల్ ఇమీడియట్లీ క్యాచ్ మీ, ఐఎమ్ షూర్. అప్పటికి ఇంకా రాలేదు ఆనంద్ సెట్ మీదకి. సో ఆనంద్ రాగానే నేను తప్ప వచ్చాను చెప్దామని నాకు స్విమ్మింగ్ రాదని. నేను ఇలా వెనక్కి వచ్చినానంటే నాకు స్విమ్మింగ్ రాదు, నేనేం చేయాలి అన్నాడు. ఐ వాజ్ లైక్ ఓ. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ iDream. నేను భాగి. సాధారణంగా సినిమా వాళ్ళకి సినిమా అంటేనే మనకి ఇష్టం, సినిమా కబుర్లు అంటే ఇంకా ప్రాణం. సో సినిమా ఫ్యామిలీ నుంచి ఏమన్నా తెలుస్తున్నాయంటే అబ్బా పక్కింటి విషయాలు కూడా పక్కన పెట్టేసి వింటూ ఉంటాం. ఇక స్టార్ కిడ్స్ అంటే వస్తున్నారు అంటే సినిమా వాళ్ళ పిల్లలు సినిమా వస్తుంది అంటే ఇక ఆ క్యూరియాసిటీ చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు ఒక్క వైపు నుంచి కాదు, రెండు వైపులా రెండు స్టార్స్ దగ్గర నుంచి ఇద్దరు వచ్చి ఒక సినిమా చేస్తున్నారంటే ఇంకే రేంజ్లో ఉంటుందో మీకు తెలుసు. ఆ సినిమానే టైటిల్ కూడా చాలా బాగుంది. సో టీం నాతో పాటు ఉన్నారు, వాళ్ళతోటి చెప్పిస్తా అన్ని. హాయ్. హలో. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? అంటే సినిమా ముందు ఎలా ఉన్నారు, సో శివాత్మికతో ఈ సినిమా చేసిన తర్వాత ఎలా ఉన్నారు? జీవితం మారిపోయింది. జీవితం మారిందా? చాలా మారింది. యా, మై ప్రెజెన్స్ ఇన్ హిస్ లైఫ్. సో యాక్చువల్లీ వీళ్ళిద్దరు చాలా ఇంటర్వ్యూ చేసి ఫుల్ టైడ్ అయి ఉన్నారు. అండ్ చెప్పిన క్వశ్చన్లే మళ్ళీ చెప్పాల్సి వచ్చినా మీరేం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మాకున్నవే మీడియా మొత్తానికి ఉన్నవే 10 క్వశ్చన్లు ఉంటాయి, మేము అడి తిప్పి అవే అడుగుతుంటాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు హల్చల్ కూడా బాగానే ఉంది. శివాత్మిక ఎలా ఉంది, ఆనంద్ ఎలా అన్నాడు, బాగా పెద్ద పెద్ద హెడ్డింగ్లతో బాగానే నడుస్తుంది బయట కూడా కదా. అవునా? చూడలేదా? నేను చూడలేదు. ఇలాంటి కాంప్లిమెంట్స్ చూసుకోకుండా ఎలా ఉంటారు? కాంప్లిమెంట్స్ ఉన్నాయి, సోషల్ కాంప్లిమెంట్స్. చలో మరి. సో ఈ సినిమా దొరసాని టైటిల్ రోల్ మీరే. అవును. అందుకని ప్రతి ఇంటర్వ్యూలో శివాత్మికని ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఆనంద్ ఇప్పుడే అది చెప్పి చాలా దట్ ఇస్ నాన్సెన్స్. అందరూ ఆనంద్ గురించి రీసెర్చ్ చేసి ఆయన స్కూల్ డేస్ గురించి, కాలేజ్ డేస్ గురించి అడుగుతున్నారు. నా గురించి మీరే అడిగారు. అంటే స్కూల్లో ఎలా ఉండేవాడు, కాలేజ్ పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ. రీసెర్చ్ ఏం లేదు, ఏ స్కూలు ఏ కాలేజ్ అంతే, ఇంకేం లేదు. అది మనం అడగకపోయినా పర్లేదు, కాసేపట్లో వచ్చేస్తాయి పెద్ద హెడ్డింగ్లతో. స్కూల్లో టీచర్తో ఆనంద్ ఇంకా స్కూల్లోనే ఉంది, ఇంకా జస్ట్ కంప్లీటెడ్ స్కూల్. ఓకే, సో సెట్లో ఎవరిని డామినేట్ అంటే లైక్ ఆన్ స్క్రీనా లేదా బిహేవియర్ వైజ్? ఆన్ స్క్రీన్ లో అంటే చెప్పగానే యాక్ట్ చేసేసి సింగిల్ టేక్ లో అవగొట్టేయడం. సైమల్ చాలా స్పాంటేనియస్. సో షీ విన్స్ ద టేక్స్.
నేను మమ్మీ డాడీ ఇద్దరు ఆర్టిస్ట్ తర్వాత ఆ మాత్రం చేసేయాలి. ఐ గెస్ ఐ గెస్ అంటే మేమిద్దరం కలిసి సీన్స్ తక్కువ. సో మా ఆనంద్ తన సీన్స్లో కిల్ చేసేవాడు, నేను నా సీన్స్లో చేసేదాన్ని వాట్ ఎవర్ యూ వర్ సపోజ్ టు డూ. బట్ మేము కలిసి చేసిన సీన్స్లో ఐ థింక్ బోత్ ఆఫ్ us did equally good. సో ఒక డెబ్యూ మూవీ చేస్తున్నాము అన్నప్పుడు అది కూడా వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి సో చాలా కేర్. ఇప్పుడు మీరు ఒక సినిమా చేశారంటే ఆ సినిమా రేంజ్లో ఉండాలి. అటు ఇటు ఏంటంటే రాజశేఖర్ గారు, జీవిత గారు వాళ్ళ డాట్ ఇలా చేసింది అంట. బట్ దాని మీద రీసెర్చ్ కానీ ప్లానింగ్ కానీ చాలా ఉంటుంది. అంటే రీసెర్చ్ ప్లానింగ్ అంతా ఏం లేదు. ఇంట్లో ఎప్పుడు ఒక క్లారిటీ ఉండేది, ఏం చేసినా మంచి క్యారెక్టర్ చేయాలి, వెదర్ ఇట్స్ అ కమర్షియల్ ఫిలిం ఆర్ పీరియాడిక్ ఫిలిం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ కథ వచ్చినప్పుడు లైక్ యూ సెడ్ ఐఎమ్ ప్లేయింగ్ ద టైటిల్ రోల్ అండ్ బట్ అలాగని ఏదో ఈ సినిమా నా మీద కాదు, మా ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఒక డెబ్యూ సినిమాకి హీరోయిన్కి ఈక్వల్ క్యారెక్టర్ రావడం అండ్ ఇన్ అ వే టు డెబ్యూ విత్ అ న్యూ పర్సన్ ఆల్సో లాట్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఒక కంపారిజన్స్, ఒక పెద్ద హీరోతో రావడం వేరే, మేమిద్దరం కలిసి డెబ్యూ చేసి మా క్యారెక్టర్స్ ద్వారా రావడం వేరే. మేబీ ఇఫ్ ఐ డిడ్ అ కమర్షియల్ ఫిలిం నన్ను ఒక యాక్టర్గా కంటే ఒక హీరోయిన్గా చూసేవారేమో. బట్ దొరసాని కథ విన్నప్పుడు దే వాజ్ సో మచ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ జస్ట్ లైక్ ఒక ఛాలెంజింగ్ రోల్. ఇది నేను చేయగలిగితే రేపు ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ ద వే ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనిపించింది. సో రీసెర్చ్ ఏమీ లేదు. కేవీఆర్ మహేంద్ర సార్ నరేట్ చేయగానే కదా దీనికంటే గొప్ప క్యారెక్టర్ దొరకదు డెబ్యూకి, ఇంత మంచి సినిమా ఎలా వదులుకుంటాం. ఆర్టిస్ట్గా చేద్దాం అనుకున్నప్పుడు మీరు విన్న ఫస్ట్ కథ ఇదా? సో ఇంకా ఇంతకు ముందు కొన్ని కథలు విని నచ్చక అట్లా అలా చూసింగ్లో ఏమన్నా ఉందా? అంటే యాజ్ అన్ యాక్ట్రెస్, లీడ్ యాక్ట్రెస్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోరీ. సో మీరు విన్న స్టోరీయే ఇది ఫస్ట్. సో ఫస్ట్ టైం మంచి కథ వచ్చింది అండ్ మీకు బాగా నచ్చేసింది. సో ఇక్కడ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే క్వశ్చన్ ఇద్దరిని అడిగచ్చు. సో ఇప్పుడు మీరు హీరోగా వస్తున్నా వెనకాల విజయ్ ఉన్నాడు. సో ఇప్పుడు విజయ్ మంచి క్రేజ్లో ఉన్నాడు. సో విజయ్ తమ్ముడు ఇలాంటి సినిమా చేసేదేంటి, మంచి సినిమా చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా మీరు చాలా ప్లానింగ్ చేసుకోవాలి. సో ఈ స్టోరీ ఎందుకు నచ్చింది? మీరు చెప్పిన దాంట్లో ఆ మంచి కథ ఒకటే ట్రూ, మిగతా అన్ని ప్లానింగ్, విజయ్ వెనకాల ఉన్నాడు అన్నీ అవన్నీ స్పెక్యులేషన్ ఆర్ ఇట్స్ నాట్ ద ట్రూత్. ఇది జరిగింది. ఇంకా ద ఆపర్చునిటీ నాక్డ్ ఆన్ మై డోర్ అంటారు కదా, ఇట్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ అస్ లైక్ దట్. నాకు, తనకి, మా సినిమాటోగ్రఫర్ డిఓపి సన్నీ కురపాటి అని ముగ్గురికి అలా జరిగిపోయింది అనమాట. వి జస్ట్ హ్యాపెన్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లక్ ఆర్ నెపటిజం. నెపటిజం అనేది ఐ థింక్ ఇట్ చీపెన్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఊరికనే అట్లా తీసి పారేస్తారు కదా, అది కాదు విషయం. అండ్ నేనైతే యాక్టింగ్ వర్క్షాప్ చేస్తూ ఈ స్టోరీ విన్నప్పుడు చేయాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నేను చూస్తా కాబట్టి నాకు చేయాలనిపించింది. ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఎ స్టోరీ దట్ హ్యాస్ టు బీ టోల్డ్. అండ్ బిఫోర్ ఆల్సో అంటే నేను యుఎస్లో జాబ్ చేస్తుండే, దాని ముందు థియేటర్ చేసిన, అమెచ్యూర్ థియేటర్ ఇన్ హైదరాబాద్. సో యుఎస్ వెళ్ళే ముందు 2012 or 2013 అరౌండ్ దట్ టైం చేసిన. థియేటర్ చేస్తున్నప్పుడు నాకు నచ్చింది అది, ఆ ప్రాసెస్ అనేది, ఒక క్యారెక్టర్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కానీ, కో యాక్టర్స్తో ఉండటం కానీ అదంతా నచ్చింది. కానీ ఎప్పుడు అనుకోలేదు ఒక కెరియర్ లాగా సీరియస్ తీసుకుందాం అనేది, ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు విజయ్ కూడా యాక్టర్గా ఇంకా బిగినింగ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసిన అనుకుంటా. ఎవడే సుబ్రహ్మణ్యం వచ్చే వరకు నాకు ఇట్ వాజ్ 2015. ఐ జస్ట్ కంప్లీటెడ్ మాస్టర్స్ అప్పుడు. దాని తర్వాత అర్జున్ రెడ్డి అయినాక థింగ్స్ చేంజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మా ఫ్యామిలీ వైజ్ అన్న. అర్జున్ రెడ్డి అప్పుడు ఎక్కడ యుఎస్లోనే ఉన్నారా? యుఎస్లోనే ఉన్నా. పెళ్లి చూపులు, ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి అన్ని అక్కడనే చూసిన ఫస్ట్. అంటే లైక్ యుఎస్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ అక్కడ ఉన్న పీపుల్ కానీ మీరు విజయ్ వాళ్ళ బ్రదర్ అని తెలుసా? చాలా మందికి తెలుసు. ఎవ్రీవన్ అంటే బయట ఉన్న వాళ్ళకి ఒక యాక్టర్ ఫ్యామిలీ, ఒక మాకు తెలిసిన వాళ్ళ బ్రదర్ ఒక సినిమాలో సోలో లీడ్ చేస్తుండే, అది ఒక గొప్ప విషయం, పెద్ద విషయం అది. అందరూ ఒక స్టార్ స్ట్రక్ లాగా ఉంటారు కదా. మా ఫ్రెండ్స్ అంతా ఎక్కువ బాంబే వాళ్ళు, యుఎస్ వాళ్ళు ఉండే, తెలుగు వాళ్ళు మా యూనివర్సిటీలో తక్కువ ఉండే. దానివల్ల
బాంబే వాళ్ళని తీసుకెళ్తుండే నేను సినిమాలకి, వాళ్ళకి ఇంకా ఏం నడుస్తుంది తెలుగు సినిమాలు చూసి వాళ్ళు ఎంజాయ్ చేసాను. పెళ్లి చూపులు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాను. అర్జున్ రెడ్డి ఆల్సో నేను లేకుండా వాళ్ళు వెళ్ళి చూసాను అనమాట, అంతా ఎంజాయ్ చేశాను. అవన్నీ యాడ్ అయినాయి. ఇంకా స్టెబిలిటీ, ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చినాక నా కెరియర్ ఆప్షన్స్ కూడా, నా మైండ్ కూడా స్టార్టెడ్ సేయింగ్ కెన్ వి డూ సంథింగ్ ఎల్స్ అన్నట్టు. కానీ అది యాక్టింగ్ అనేది నాకు తెలియదు. ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చినాక ఈ స్టోరీ విన్నాక అరే చేద్దాం, ఇఫ్ ఐ వాంట్ టు డూ దిస్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ అన్నట్టు ఉండే. సో మీరు ఏదో వర్క్షాప్ చేస్తూ యాక్టింగ్ చేయాలి అనుకునే ప్రాసెస్లో అనుకోకుండా ఈ మూవీ మీద కేవీఆర్ మహేంద్ర నరేటెడ్ ద స్టోరీ. అది కూడా అంటే తరుణ్ భాస్కర్ వచ్చి మా డాడీకి ఒకరోజు జస్ట్ క్యాజువల్గా చెప్పాడు, నా కోసం అని కాదు, జస్ట్ క్యాజువల్గా ఇంటికి వచ్చి మా డాడీని కలిస్తే జస్ట్ క్యాజువల్గా హీ డ్రాప్డ్ ఇన్ అ వర్డ్ సేయింగ్ సురేష్ అంటే న్యూస్ గురించి మాట్లాడుతుంటారు కదా, ఫిలిమ్స్ గురించి, విజయ్ గురించి, అది గురించి. అప్పుడు ఇట్లా జస్ట్ మెన్షన్ చేస్తే ఇంకా డాడీకి అదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ డాడ్ సెడ్ వై డోంట్ యూ ట్రై. అప్పుడు ఇంకా ఐ సెడ్ మేబీ ఆఫ్టర్ ద వర్క్షాప్ ఇస్ డన్ నేను ట్రై చేస్తా, చూద్దాం అన్నట్టే ఉండే. కానీ స్టోరీ విన్నాక అది కన్ఫర్మ్ అయ్యింది. బిఫోర్ వర్క్షాప్స్ నాకు సినిమాలు అంటే ఈ కెరియర్ అంటే కొంచెం భయం ఉండేది, ఎలా హ్యాండిల్ చేస్తాం ప్రెషర్స్, కంపారిజన్స్, లేకపోతే సక్సెస్ రాకపోతే మళ్ళీ ఏం చేస్తాం అనేది ఆ భయాలన్నీ లోపల ఉంటాయి కదా. కానీ ఆ స్టోరీ విని కేవీఆర్ మహేంద్రాన్ని కలిసినాక అవన్నీ వెళ్ళిపోయినాయి. ఐ వాజ్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ మ్యాన్ అన్నట్టుండే. సో మూవీలో ఫస్ట్ సెలెక్ట్ అయింది ఎవరు అంటే మీరా అంటే ముందు మీకు తెలుసా మీరు సినిమా చేస్తున్నప్పుడు ఆల్రెడీ మూవీలో శివాత్మక చేస్తున్నారు అంటే మేమిద్దరం సైమల్టేనియస్గా ఆడిషన్ చేసినాం. ఐ థింక్ దే టోల్డ్ మీ ద స్టోరీ ఫస్ట్. అప్పటి వరకు ఇంకా అమ్మాయి కోసం తెలుగు అమ్మాయి కావాలి, ఎందుకంటే మేము లైవ్ సౌండ్, దే వాంటెడ్ వన్ అథెంటిక్ లుకింగ్. డబ్బింగ్ లేదు ఓ మై గాడ్ లైవ్ సౌండ్. సో ఆ ఊళ్ళో అది ఎలా మైక్స్ లైక్ దిస్ నా ఇలా మైక్స్ పెట్టి ఈవెన్ మలేషియం కూడా రీసెంట్ గా సేమ్. కాకపోతే ఊళ్ళో బయట అది షూట్ చేసేటప్పుడు చాలా కంట్రోల్ చేసి అందరినీ ఆపి ఇట్ యూస్ టు బి డిఫికల్ట్ బట్ కొన్నిసార్లు దానివల్ల రీటేక్స్ చేయాల్సి వస్తుంది బట్ ఇట్స్ ఫైన్. డబ్బింగ్ అనేది తప్పింది కానీ అక్కడ కొంచెం టఫే ఉంటుంది, సైలెంట్ గా ఉండాలి టీమ్ అందులో. ఎవరిదైనా ఫోన్ మోగితే ఎవరిదైనా వాళ్ళకు ఉంటుంది. సో యాంగ్రీ క్రేజీ కోపం వచ్చేది. యు వర్ ఆస్కింగ్ సంథింగ్ బిఫోర్ వి వెంట్ ఆఫ్టర్ డబ్బింగ్. అవునా? నేను ఫ్లోలో మాట్లాడుతున్నాను. సో చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, సో డాడీ ఆర్టిస్ట్, మమ్మీ ఆర్టిస్ట్. సో అలా నడిచేటప్పుడు లైక్ చైల్డ్ గా ఉన్నప్పుడే మీకు అనిపించదా ఆర్టిస్ట్ అవుతా? అంటే ఐ థింక్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బి అన్ యాక్ట్రెస్. కానీ కాన్ఫిడెన్స్ ఉండదు కదా, లైక్ మనం షూటింగ్ లో షూటింగ్లోనే వెళ్తుండే కాదు, స్కూల్కి ఒకేషనల్గా వెళ్ళేవాళ్ళం. బట్ వీ యూస్ టు లివ్ ఆన్ సెట్స్ ఇన్ షూటింగ్స్ అండ్ ఎడిట్ సూట్స్. నేను అక్క ఎంబీబీఎస్ చేసింది. ఐ జస్ట్ పాస్డ్ మై 12th అండ్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ 19. సో ఎలా మనం స్టూడెంట్, టాప్ స్టూడెంట్, బ్యాక్ బెంచర్? 10th వరకు క్రేజీ. అవునా? సినిమాలకి ఎక్కువగా వెళ్ళి స్కూల్ కి అప్పుడప్పుడు వెళ్ళినా బ్యాక్ బెంచర్స్ టాప్ స్టూడెంట్స్ ఉండదు. ఎగ్జాక్ట్లీ నేను బ్యాక్ బెంచర్ టాప్ అకాడమిక్ 10th అసలు కిల్ చేశాను. నా పర్సంటేజ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది. 10th వరకు క్రేజీ. తర్వాత ఎలా అండి అసలు అప్పుడప్పుడు అకేషనల్లీ 11th 12th వేరే లెవెల్. అంటే both me and my sister, at least our teachers used to say that we used to understand things really fast. So 10th వరకు I really liked studying. ఏమో నాకేం తెలుసు, నాకైతే చెప్పారు. స్కూల్కి వెళ్ళకుండా జార్జియాకి పారిపోయింది అట్లా. అది 11th, అందుకే అన్నా కదా 11th 12th నుంచి పెద్ద తన్నామన్నమాట. ఏం చదువుతాం అబ్బా కాదు, కొంచెం సిచ్యువేషన్స్ 11th grade లో ఉన్నప్పుడు నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యి, ఐ యూస్ టు స్టడీ ఇన్ మై పేరెంట్స్ స్కూల్. So everybody used to say you're doing so well only because you're in your parents' school. Even though నేను బయటికి వెళ్ళి ఎగ్జామ్ రాసిన అట్లా అనేవారు. ఎక్కువ మార్కులు వచ్చినాయి ఏంటి మమ్మీ డాడీ కదా వేస్తుంటారు. నేనేమో పిచ్చి దానిలాగా పొద్దున్న రాత్రులు చదివి కష్టపడి ఎగ్జామ్ రాసి. దెన్ ఐ జాయిన్ అ డిఫరెంట్ స్కూల్. కానీ నాకు అక్కడ ఏం ప్రాబ్లం అయిందంటే, జాయిన్ అయ్యి నెక్స్ట్ 1 monthలో ఐ లెఫ్ట్ జార్జియా విత్ మై పేరెంట్స్ బికాస్ అప్పుడు కొంచెం డాడ్ వాజ్ సిక్ అండ్ లైక్ వీ వర్ షూటింగ్ గరుడ వేగ అండ్ ఆల్ ఆఫ్ దట్.
1 month వెళ్ళిపోయా అబ్సెంట్, మళ్ళీ రిటర్న్ వచ్చి ఒకేషనల్లీ పోతుండే స్కూల్కి. సో దే యూస్ టు కీప్ మెయిలింగ్ మీ సేయింగ్ యూ కాంట్ బీ సో అబ్సెంట్. దెన్ ఐ లెఫ్ట్ స్కూల్, దెన్ ఐ హోమ్ స్కూల్డ్. దెన్ those 2 years were a little rough at home, so my education also went to dogs. డెఫినెట్ గా దొరసాని హిట్ అవుతుంది, ఆ తర్వాత వరుసనే సినిమాలు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఏమైనా కంటిన్యూ చేస్తారా ఈ లాంగ్ డిస్టెన్స్? I am still studying. I'm hopefully going to write my NEET exam soon. ఈ టాలెంట్ అంతా ఒక్కరికి ఇచ్చేస్తారేమో అలాగా. లేదు అంటే బిగినింగ్ నుంచి బయాలజీ ఐ లైక్, నాట్ బైపీసీ, బయాలజీ ఐ లైక్. Physics, chemistry I manage. So yeah, I want to get into medicine. It's also been a thing I had since I was a child. Like you said, school ఇష్టమే, చదువు ఇష్టమే, కానీ ఒక సైడ్ మైండ్ అంతా సినిమాల మీద ఉండేది, కానీ ఒక సైడ్ ఈగో అంతా మార్క్స్ మీద, చదవాలి, చేయాలి, క్లాస్లో కొంచెం టాపర్గా ఉండాలి, ఈ ఓవర్ యాక్షన్ కూడా ఉండేది. కానీ ఒక 16-17 years వచ్చేటప్పటికి బాగా క్లారిటీ వచ్చిందనమాట, ఎట్టి పరిస్థితుల్లో సినిమాలు చేయాలి మనం అని. అప్పుడు నా మీద నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఒక లెవెల్కి బాగానే క్లారిటీ వచ్చేసింది, చాలా క్లారిటీ ఫుల్ రాలేదు. 17th birthday I went to my mom and said నా వల్ల అయితే లేదు, నేను డాటర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ బాగుంటే ఆ క్యారెక్టర్ చేస్తా, ఐ హ్యావ్ టు డూ మూవీస్ అండ్ లెవెల్ ప్యాషన్ అనమాట. అండ్ ఐ థింక్ దట్ ఆల్సో కేమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. వాళ్ళు ఇప్పటికి కూడా నాన్న ఏదైనా కథ వింటున్నారంటే మేము నలుగురు వింటాం. అండ్ దట్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ లైక్ వాట్, నాకు కథలు అర్థం అవ్వని వయసులో 5 years 6 years అప్పుడు వచ్చి కూర్చోబెట్టుకునేవారు ఊరికే స్టోరీ నరేషన్లో. మేము కూడా బాగా ఐ లిసన్ టు ద స్టోరీ, ఏదో అర్థమయ్యేటట్టు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళం. బట్ అట్ దిస్ ఏజ్ ఐ థింక్ that's what కొంచెం వాళ్ళు మీకు ఒకటి నేర్పించారు, రేపొద్దు ఫ్యూచర్ లో ఏదైనా స్టోరీ వస్తే మీరా డాడీ రా అని పిలవకుండా మీరే we can exactly that came to us. and అందుకే అంటున్నా కదా, ఒక 17 ఆ ఏజ్ గ్రూప్కి వచ్చేటప్పటికి I was very clear I wanted to do films. Then I started working out or like taking care of myself or something like that. అనుకోలే ఈ సినిమా అసలు ఈ ఏజ్లో వస్తుందని అస్సలు అనుకోలేదు. ఊరికే నేను గాలి మాటలు నేను చేస్తా అని చెప్తూ తిరిగేదాన్ని, చదువుతూ ఉన్నా. Initial plan also was to graduate, pass 12th and pass, not score. ఆ లెవెల్కి వచ్చాను నేను. 10th స్కోర్ నుంచి 12thకి పాస్ అయితే చాలుకి వచ్చాను. వచ్చి పాస్ అయిపోయాక థియేటర్ చేసేద్దాము, ఎక్కడైనా ఊర్లు తిరిగి ఎక్స్ప్లోర్ చేసేసి ఏవేవో ఐడియాలు పెట్టుకున్నా. Madhura Sridhar sir sent this story narration to me and I really loved it. But ఎన్ని థియేటర్స్ చేసినా ఈ ఎక్స్పీరియన్స్ వేరు, ఒక సినిమా చేస్తే definitely. And I think because of my parents, కెమెరా ఫియర్ కానీ, కెమెరా ఫియర్ కంటే చుట్టుపక్కల జనాలు ఉన్న ఫియర్ కానీ, లేదా చాలా మందిలో యాక్ట్ చేయడం లేదా మాట్లాడడం, ఆ ఫియర్ లేదు వాళ్ళ వల్ల. స్టేజ్ ఫియర్ లాంటిది లేదు, అది యాడ్ అయింది. అండ్ సినిమాలో చేసి ఒక 4 daysకి యాక్టింగ్ కూడా ఒక లెవెల్కి, అంటే యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ యాక్టింగ్, లైక్ అ మ్యాన్ కీప్ సేయింగ్ దర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సినిమా చూస్తాం కదా, సినిమా చూసిన తర్వాత అప్పుడు మాకు అర్థం అవుతుంది. ఐ గెస్ యా. సో అండ్ 17 yearsకి వచ్చిన క్లారిటీ ఈ సినిమా చేసాక ఇంకా క్లియర్గా అర్థమైంది, మనం ఇక్కడే ఉండాలి అని, ఇదే ఫీల్డ్ అని. సో ఇప్పుడు ఏమైనా క్లారిటీ వచ్చింది? మనం యుఎస్ వీసా ఉంది కదా, ఎలా లేదు క్యాన్సిల్ అయిపోయింది. కానీ అది అంటే నాకు I think all of us have multiple things or that multiple interests that we love and that we can do. కానీ ఏది చేసినా ఒక మొత్తం హార్ట్ పెట్టి చేయడం అనేది ఇంపార్టెంట్. నేను నా ముందు జాబ్లో కూడా అది వేరే మోటివేషన్ ఉండే, పైసలు ఎట్లయినా సంపాదించాలి, అది మోటివేషన్ అక్కడ. ఇక్కడ అది కాదు, ఇక్కడ పేరు తెచ్చుకోవాలని కూడా కాదు, ఫేమ్ అని కూడా కాదు, స్టోరీ టెల్లింగ్ ఇస్ మై మోటివేషన్. బికాస్ ఐ లవ్ సినిమా. చిన్నప్పటి నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమాకి ఎక్స్పోజర్ ఉండే. వరల్డ్ సినిమా అంటే మెక్సికో నుంచి జపాన్ వరకు వీ యూజ్డ్ టు కవర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా. ఇంకా అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉండేది ఆన్ స్క్రీన్ అవ్వాలన్నా ఆఫ్ స్క్రీన్ ఏదన్నా లైక్ టెక్నీషియన్ లైక్ డైరెక్టర్ అట్లా అట్లాంటి ఇంట్రెస్ట్ అని ఏం లేకుండే. అంటే ఇట్ గ్రాడ్యువలీ ఐ గాట్ ఎక్స్పోజ్ టు దట్. అంటే డాడీ టీవీ షోస్ చేస్తున్నప్పుడు 2-3 సార్లు టీవీ సీరియల్ సెట్స్కి వెళ్ళినా అంతే. కానీ అప్పుడప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినటం అట్లాంటివన్నీ, వాళ్ళ సినిమాల గురించి మాట్లాడతారు మాతోటి.
రెంటల్ డివిడీస్ వరల్డ్ సినిమా తెచ్చుకొని అవి చూడటం, ఆ చిన్న చిన్న స్మాల్ థింగ్స్ యాడెడ్ టు ఇంట్రెస్ట్ ఇన్ సినిమా. కానీ దాని తర్వాత ఈ థియేటర్ చేయడం అనేది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. దాని తర్వాత యాక్టింగ్ వర్క్షాప్, సూత్రధార్ అని ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది హైదరాబాద్లో. ఇట్స్ నాట్ ఎ స్కూల్, ఇట్స్ జస్ట్ అ థియేటర్ కంపెనీ. వినయ్ వర్మ గారని యాక్టింగ్ వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు. దాని నుంచి ఇంకొంచెం ఇంట్రెస్ట్, టిప్స్ అని కాదు, ఫౌండేషన్స్ ఆఫ్ జస్ట్ అండర్స్టాండింగ్ యువర్ బాడీ. ఇంకా యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ అండ్ బాడీ. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్ట్రుమెంట్ యూ హ్యావ్. ఎక్స్టర్నలీ ఏం లేదు కదా. మనం యాక్టింగ్ అంటే యూఆర్ యూజింగ్ యువర్ మైండ్, యువర్ హ్యాండ్స్ అండ్ బాడీ, అంతే. అవి మన గురించి మనం అర్థం చేసుకుంటే ఇంకా యూ కెన్ బికమ్ అ గుడ్ యాక్టర్. ఇంకా ఆ క్యారెక్టర్ని పట్టుకొని ఆ క్యారెక్టర్ ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం అనేది అది ఇంపార్టెంట్. ఇంకా మిగతా అన్నీ ఆ డైలాగ్ డెలివరీ, ఒక పంచ్ డైలాగ్ అట్లా కాకుండా అవన్నీ దోస్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ అ డైరెక్టర్, హౌ టు డెలివర్ సర్టన్ థింగ్స్. దోస్ ఇంట్రెస్ట్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ యాక్టింగ్ వర్క్షాప్. ఇంకా ఈ సినిమా చేసేటప్పుడు దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ యాక్టింగ్ స్కూల్ ఫర్ మీ. Learning from day 1 till day 63 was how many days we shot. Every day I was learning something new. Every day I was enjoying what I was doing. ఆ ముందు జాబ్లో లేనిది ఈ జాబ్లో దొరికింది అనమాట. ఆ ముందు జాబ్లో రోజు ఒక్కసారి కూడా అనిపించలేదా, అబ్బా ఏంటి బాబా అప్పుడు హాయిగా 5 days వర్కింగ్, ఏసీలో కూర్చొని ల్యాప్టాప్ సరిపోతుంది? నా థాట్ ప్రాసెస్ ఉల్టా ఉంది. అంటే అక్కడ హ్యాపీగా ఏసీగా కాకుండా ఇక్కడ మంచిగా కష్టపడుతున్నాం. అంటే ఎవ్రీ న్యూ షాట్ దే వాజ్ సంథింగ్ డిఫరెంట్ కదా. అంటే షూటింగ్ సెట్స్ ఆర్ రియలీ బ్యూటిఫుల్. అంటే యాక్టింగ్ ఇష్టం ఉంటే, ఇప్పుడు అంతా ఒక విలేజ్ లో ఒక రఫ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియరే చాలా బ్యూటిఫుల్ అంటున్నారు. రేపు పొద్దుట టైప్ లో సాంగ్ చేస్తే ఆనంద్ ఎలా ఫీల్ అవుతారు? అది కాదు, అంటే బ్యూటిఫుల్ అనేది విజువల్ బ్యూటీ కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఒక కేయాటిక్ ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా. 200 మంది ఉంటారు, అరుస్తూ ఉంటారు, లైట్ మెన్ నుంచి ప్రొడక్షన్ వరకు ఏమేమో చేస్తుంటారు, అందరు డిఫరెంట్ పనులు చేస్తుంటారు. కానీ యాక్షన్ అన్నప్పుడు ఆ డైరెక్టర్ ఫోకస్, ఆల్ ద 200 people are focusing just on getting the best shot. Even if it's one actor or 2 actors, they want to make us look good, they want to make us look like our characters, and they want to enhance whatever we are doing. So that chaos in beauty, or beauty in chaos, or that beautiful thing is not there in any other job, I think. Naku, I found that enjoyment in doing this movie. That's very true. And like being an actor is completely different, because I used to sit behind the scenes when Nana used to work, and that was fun in its own way. But to be in front of that camera and that period between action and cut, like you just shut down the world around you, and suddenly if it's both of us doing a scene, it's just the 2 of us in that room, in our head, you know what I'm saying? So ఇంతమంది క్రాఫ్ట్స్, ఎన్ని క్రాఫ్ట్స్ పని చేసినా, ఎన్ని క్రాఫ్ట్స్ పని చేసినా, కనిపించేది ఆర్టిస్ట్. and all of them work for us and our characters. అందుకనే there's no reason, అంటే ఆ భయం అనేది ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా ఎవరికైనా, అవి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఫార్ యూ. Literally. Camera వాళ్ళు, lighting నుంచి everything, all the legs of cinema making are working for you అన్నప్పుడు ఆ భయం ఉండదు. జస్ట్ క్యారెక్టర్ మైండ్లో పెట్టుకుంటే అది ఒక జాయ్ఫుల్ ప్రాసెస్. సో డెఫినెట్గా మీలా ఆలోచిస్తే మిగతా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఆర్టిస్ట్. Of course, all actors, to be very honest, I don't think there is any actor out there who doesn't respect the rest of the crafts, because maybe మేం చేసే జాబ్ is probably one of the easiest on set. Only thing is మేం ఏం చేసినా అందంగా ఉండాలి. Whether we are up all night or we are అందంగా ఉండాలంటే కొంచెం నార్మల్గా ఉండాలి. Swelling, you should look like your character is what I mean to say. But the rest don't have to. That is the only difference. Otherwise the kind of work they do, and one more thing, like not all teams tend to work లైక్ అందరూ ఒకటే వైబ్లో వర్క్ చేయడం అన్ని సెట్స్లో జరగదు. ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం రేర్. వెరస్ మాకు దొరసాని సెట్ అన్నది, ఫ్రమ్ అవర్ ఏడీస్ టు అవర్ లైట్ మెన్ టు అవర్ కెమెరా గైస్ టు ఎవ్రీ వన్, వీ వర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్.
So doing this film was, I think, one of the best. I haven't even done another film, but like a best experience in my life that I probably will not forget ever, you know. And we shot in like a 150-year-old gadi and like random thotallo and matti godalu in the village lo anni real locations. సో రియల్ లొకేషన్స్ తోని వచ్చే ఛాలెంజెస్ అన్నీ మేము ఈవెన్ ఆ face గడి చేస్తాం. కూడా అలా దొరికిందా ఒక Yeah, కోట that- లాంటిది Yeah. గడి అంటే అంటే అది a proper కోట. gadi that was existent అప్పుడు 80s కోదాడ్ లో దగ్గర. కోదాడ్ దగ్గర నడిగూడెం. ఈవెన్ తెలంగాణలోనే అది కూడా Everything we shot there only because ఈ సినిమా situationally is based in such surroundings. Okay. అంటే కథ ఎలా వస్తుంది So, అంటే అంటే ఇది ఒక రియల్ స్టోరీ నిజంగా జరిగిన స్టోరీనా లేదంటే ఇన్స్పైర్డ్ బై మెనీ ట్రూ స్టోరీస్. Okay. అంటే పర్టికులర్గా ఇదే స్టోరీ జరగలేదు, కానీ చాలా స్టోరీస్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న ఒక కథ. అంటే ఇది ఎలా ఉంటుందంటే బేసిక్లీ వై దిస్ తెలంగాణ థింగ్ ఈజ్ కమింగ్ అంటే హీరో అన్న క్యారెక్టర్ మేముండే విలేజ్లో ఉండడు, వేరే బయట ఊర్లో చదువుతూ ఉంటాడు. హీ కమ్స్ బ్యాక్ ఫర్ దసరా, ఫర్ బతుకమ్మ, విచ్ ఇస్ లైక్ వాట్ 15 days. 2 weeks, yeah. సో 15 days ఒక ఫెస్టివల్ 15 కోసం days Holidays ఉంటాయి festival కదా, కి winter హాలిడేస్ holidays కి he comes back. There he sees this character Dorasani, all grown up and mature 18-year-old girl, and he falls in love. So the catch is, like I kept saying in many interviews now, she can't come out of the gadi and he can't go inside the gadi. So what does he చిన్నప్పుడు do? సితారా మూవీలో భానుప్రియ గారు Lot of people are comparing us to Sitara also, but I don't think ఇలాంటి సినిమా వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. బికాజ్ మీరు ఇంతవరకు సిమిలర్ స్టోరీస్ చూసినా కూడా క్యారెక్టర్స్లో ఎక్కడో ఒక చోట ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది, అంటే ఎక్కడో కొంచెం గోయింగ్ అవుట్ ఆఫ్ రియాలిటీ అండ్ ట్రయింగ్ టు కనెక్ట్ టు ద అదర్ క్యారెక్టర్ అన్నది. వెరీస్ ఈ సినిమాలో దెర్ ఇస్ నో లైక్ నాట్ ఈవెన్ 0.5% అవుట్ ఆఫ్ రియాలిటీ. నిజంగా ఒకవేళ ప్రేమలో పడితే ఎలా జరుగుంటుంది అన్నది అంత రియల్గా చూపించుంటారు. అండ్ ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ బిట్వీన్ రాజు అండ్ దొరసాని ఈస్ ద డిస్టెన్స్ దే హ్యావ్. సినిమా అంతా ఏదో ప్రేమలో పడిపోయాక నెక్స్ట్ వచ్చే ఎగ్జాక్ట్లీ సినిమాలో ప్రేమలో పడిపోగానే హీరో హీరోయిన్ క్యారెక్టర్ నెక్స్ట్ క్లైమాక్స్ వరకు వాళ్ళు కలిసే ఉంటారు సీన్లన్నీ. అలా ఉండదు ఇది. మేము కలిసి ఉన్న సీన్లు ఇస్ లైక్ చాలా తక్కువ సినిమాలో. యుల్ బీ వెయిటింగ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుసుకుంటారా అని. అంత బ్యూటిఫుల్గా ఒక ప్యూర్గా తీసుంటారు. సో యా సూపర్. యాక్చువల్గా అంటే మేబీ డైరెక్టర్ గారిని అడగాలి నేను ఈ క్వశ్చన్. మీరు మేబీ మహేందర్ గారిని ఎప్పుడన్నా అడిగారా? సో ఎందుకు మీరు ఈ క్యారెక్టర్కి నన్నే అనుకున్నారు, లైక్ రాజు క్యారెక్టర్కి ఆనంద్ అని ఎందుకు డైరెక్టర్ గారు అనుకున్నారు? సో ఆయన ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని ఎలా చూశారు? ఆయన ఐ థింక్ హీ సా మై పిక్చర్. అంటే తెలిసే ఆ యాక్సెస్ అనేది మాకు కొంచెం ఈజీనే ఉంటుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ అని ఒకరు ఉన్నారు అని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే నేను యూఎస్లోనే ఉండే అప్పుడు కూడా. నా ఫోటో చూసిండ్రు, ఆ లీన్ ఫిట్ మేబీ యంగ్ బాయ్ లుక్ నాకుండే. అది ఒక చెక్ మార్క్. దాని తర్వాత యాక్టింగ్ చేస్తాడా చేయలేడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది ఇంకా ఆడిషన్ ప్రాసెస్ ఇంకా వర్క్షాప్స్లో ప్రూవ్ చేసుకోవాల్సింది. దాని తర్వాత ఇంకా ఒక రూరల్ బాయ్కి ఒక ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఒక అతని నుంచి లాగాలనేది ఆయనకుండే. ఎవరు వచ్చినా ఆయనతో చేపియాలనేది ఒక అథెంటిక్ రాజులాగా చేయాలి. ఒక విలేజ్ కుర్రాడు ఎలా ఉంటాడో అలా విలేజ్ కుర్రోడు 19 years ఓల్డ్ రిజర్వ్ బాయ్ బట్ ఎడ్యుకేటెడ్ ఎలా ఉంటాడో అలా చేయాలి. ఇంకా ఐ థింక్ వెన్ హీ సా మీ హీ వాజ్ లైక్ he can do it, but we need to work with him on multiple things. ఏది తెలంగాణ డిక్షన్ కానీ యాస కానీ ఆర్ బాడీ లాంగ్వేజ్ మేబీ విత్ ఆల్ దీస్ వర్క్షాప్స్ చేస్తూ అవన్నీ వచ్చేసినాయి. సో ఐ థింక్ వెన్ హీ సా మీ వాజ్ లైక్ ఓకే హీ ఈజ్ సూటబుల్ ఫర్ మై రాజు. వెన్ హీ సా హర్ హీ వాజ్ ష్యూర్ she has that poise, the royalty of a Dorasani. So I think we worked out well for him. Yeah, Hopefully. the reason he would tell me is that apparently when he came to narrate the story for me, some 30 seconds I walked and I sat, and he says he saw Dorasani in me, and I till today say, sir, whatever happened to you that day, you saw it in me, that's why I'm in this film. He was so like encouraging, you know. ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఎట్లా అనాలి, నువ్వు చేస్తావో లేదో చూడమనాలి. నువ్వు చేస్తావు,
నువ్వు చేస్తావు ముందే అనేవారు కాన్ఫిడెంట్. యా హీ దాని used to tell పాజిటివ్ me మీరు also. కూడా పాజిటివ్ గా తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్ ఓన్లీ ఐ థింక్ ఐ వాజ్ సో ఏమంటాం ఒక ధైర్యం ఉంటుంది కెమెరా ముందు నిల్చోడానికైనా లేదా ఈ సినిమా చేయడానికైనా. అండ్ ద ప్రౌడెస్ట్ థింగ్ ఐ ఫెల్ట్ వాజ్ మేబీ he didn't put me in this film because I'm Dr. Rajsekhar's daughter or because I look like my mom or I'm her daughter. He put me in this film because he saw the character in me, which in many ways made me very like confident and proud that I can do something by myself, where I'm so happy to be their children and so proud to be called a Rajsekhar. There was still this person in me that wanted to prove na natana valla kuda నేను హీరోయిన్ అవ్వగలుగుతాను అన్నది. అండ్ దట్ హీ గేవ్ ఇట్ టు మీ, మహేంద్ర సార్. సో డెఫినెట్ గా మీరు ఇలానే బోల్డెన్ సినిమాలు చేసి ఫ్యూచర్ శివాత్మిక వాళ్ళ మదర్ జీవిత గారు అనిపించు. అయ్యో ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టు బి దర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్. సో యాక్చువల్లీ సో మేబీ డాడీతో షూటింగ్లకి అది వెళ్ళినప్పుడు జీవిత గారు కాకుండా మీకు బాగా ఇష్టమైన యాక్టర్స్ ఎవరు? చాలా మంది ఉన్నారండి. ఐ కాంట్ పాయింట్ అవుట్ వన్ అంటే యాక్టర్. మీకు బాగా నచ్చేసి ఆ క్యారెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ సినిమాల్లో? శ్రీదేవి గారు ఆఫ్ కోర్స్. తెలుగు సినిమాలు బాగా చూసేవాళ్ళ? పాత సినిమాల లేదు, నేను తెలుగు సినిమాలన్నీ తెలుగు సినిమాలని ప్రాపర్గా చూసేదాన్ని. ఇప్పుడు సినిమాలు ఇష్టం వచ్చి చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు గో బ్యాక్ అండ్ వాచ్ క్లాసిక్స్. ఐ సెడ్ శ్రీదేవి గారు బికాజ్ until very late I didn't realize what a fantastic artist she was. I never watched her movies. తర్వాత కూర్చొని చూస్తే her poise and her grace and నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అంటే నేర్చుకోవడానికంటే ఆల్ దీస్ విమెన్ దట్ ఐ అప్రిషియేట్, నాట్ జస్ట్ శ్రీదేవి గారు, ప్రియాంక చోప్రా in recent times or like my own sister for that matter. I keep saying this. None of you have seen anything of her, but there's a lot of things she has also taught me in her performance, in my mother's old films. ఏంటంటే they've all been themselves. ఎక్కడా కూడా ఇంకొక ఆర్టిస్ట్ని చూసి అలా చేయాలి అనుకున్న వాళ్ళు వర్కౌట్ అవ్వదు, అట్లీస్ట్ ఫర్ మీ. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఆల్ దీస్ విమెన్ ఇస్ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా వాళ్ళ పర్సనాలిటీని దానిలో ఇన్వాల్వ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు వచ్చిన క్యారెక్టర్ మీది అయిపోతుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ మై పేరెంట్స్ ఆల్సో టాట్ మీ. నువ్వు ఎప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా ఇన్వాల్వ్ అయ్యి చేయి, మేక్ ఇట్ యూ. సో నాలోంచి కంప్లీట్గా నేను శివాత్మిక నేను తీసేయలేదు దొరసానికి. ఐ హ్యాడ్ మై సెల్ఫ్ అండ్ దిస్ న్యూ క్యారెక్టర్ ఇన్ మీ. అండ్ అలాగా దెర్ ఆర్ మెనీ మెనీ విమెన్ ఐ అప్రిషియేట్. ఐ విల్ నాట్ సే దిస్ ఈజ్ వన్ ఉమెన్ ఐఎమ్ క్రేజీ అబౌట్. మోస్ట్ ఆఫ్ ద యాక్ట్రెసెస్ ఐ ఎమ్ ఇన్ లవ్ విత్. అంటే ఏం తీసేయలేదు అంటే శివాత్మిక దేవకిగా మారడానికి చేసిన హోంవర్క్ ఏంటి? I started talking less. Devaki doesn't talk, I talk all the time. And she's very reserved, na. Tanu ekkuva maatladadu. Only anni expressions kuda only eyes lo. సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సీన్ భలే ఆయన వేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వాళ్ళకి తెలియాలి, వీళ్ళకి తెలియకూడదు, జనాలకు అర్థం అవ్వాలి, హీరోకి అర్థం కాకూడదు, అంతా కంట్లోనే ఉండాలి, కళ్ళు 70% ఓపెన్ చేయి, హెడ్ మూమెంట్స్ ఎక్కువ ఉండదు. ఎగ్జాక్ట్లీ సంథింగ్ లైక్ దాట్. సో తన క్యారెక్టర్ అంత రిజర్వ్డ్. తనలోంచి నన్ను తీసేయలేదు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్స్ సే ఒక సీన్లో నువ్వు యూఆర్ లుకింగ్ అట్ ది హీరో and what is your reaction? So I would say maybe Devaki would react like this, but a girl in me would probably react like this. Father to oka scene, so somewhere I would father to oka conversation ante I think of my father, how I would converse with him, what kind of respect I have with him. మొత్తానికి డైరెక్టర్ సార్ చెప్పింది నా లైఫ్లో జరిగేవి అక్కడ ఇక్కడ కలుపుకొని చేసిన ఒక క్యారెక్టర్ దొరసాని. సో మీరు రాజు క్యారెక్టర్ అంటే లైక్ అలాంటిది ఎక్కడైనా చూసారా, లేదంటే ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు థాట్లోనే ఓకే ఇలా చేయాలని అనుకోవడం చేసేయడమేనా, లేదంటే దానికోసం ఏమైనా హోంవర్క్? సో పర్టికులర్గా విలేజ్లో పిల్లలు ఎలా ఉంటారని చూడడం కానీ వాళ్ళ బిహేవియర్ అవన్నీ తెలుసుకొని అది ఇవాల్వ్ అయింది. ఇంకా నాకు క్యారెక్టర్ మైండ్లో డీటెయిల్స్ అనేది నేను మల్టిపుల్ టైమ్స్ స్క్రిప్ట్ చదివినా అనమాట. తనకి మొత్తం స్క్రిప్ట్ ఇవ్వలే, ఎందుకంటే ఆ దేవకి అనే క్యారెక్టర్కి, దొరసాని అనే క్యారెక్టర్కి ఉట్టి ఆ దొరసాని వరల్డ్ తెలియాలి, బయట ఉన్న ప్రపంచం తెలియకూడదు. నాకు అలా కూడా డైరెక్టర్ గారు చాలా వెరీ థాట్ఫుల్. అంటే
ఎందుకంటే తనకు తెలిసింది అనుకోండి రాజు అన్కాన్షియస్ గా తన మైండ్ లో ఉంటుంది ఆ అబ్బాయి జర్నీ అని. రాజూస్ రియాక్షన్స్ ఆల్ ఆఫ్ దట్, ఆ రోజు రాజు ఎలా రియాక్ట్ అవుతాడు అని తనకు చెప్తుండే ఆ రోజు ఆ షూటింగ్ సెట్ ఆ స్పాట్ మీద. నాకు మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చేసి నేను మల్టిపుల్ టైమ్స్ నేను ఇంట్లో కూర్చొని అదొక బైబిల్ లాగా చదువుతుండే రోజు. చదువుతున్నప్పుడు ఐ టు టేక్ డౌన్ నోట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను బిట్వీన్ ద లైన్స్, బిట్వీన్ డైలాగ్స్ అండ్ ది యాక్షన్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది కదా. ఐ టు టేక్ డౌన్ నోట్స్ దట్ ఐ థాట్ వాట్ రాజు వుడ్ బీ లైక్, రాజు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది. అవన్నీ అక్కడ కొంచెం కొంచెం బిల్డ్ చేస్తూ ఇవాల్వ్ చేస్తున్నప్పుడు వెళ్ళి డైరెక్టర్తో మాట్లాడితే ఆయన కన్ఫర్మ్ చేస్తాడు, లేకపోతే ఇది వద్దు, ఇలాంటిది వద్దు. కొన్నిసార్లు కొన్ని తెలంగాణ షోస్ చూస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మై విలేజ్ షో తీసుకోండి, యూట్యూబ్లో ఒక ఛానల్, వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ క్యారెక్టర్స్ అందరు విలేజ్లో ఎలా బిహేవ్ చేస్తారు అనేది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అని చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటారు, ఓవర్ ఎక్స్ప్రెసివ్ లాగా ఆల్మోస్ట్ విత్ దేర్ బాడీ లాంగ్వేజ్. అది వెళ్ళి ఒకసారి అన్న ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎలా ఉండే రాజు అనే క్యారెక్టర్ కూడా అంత అవుట్ గోయింగ్ ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో అలా ఉంటాడా అంటే అస్సలు కాదు అట్లా అని చెప్పిండు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ కట్ ఆఫ్ కంప్లీట్లీ. సో ఐ బికేమ్ లైక్ అ రిజర్వ్డ్ బాయ్. రాజు అనే అబ్బాయి బికేమ్ లైక్ అ రిజర్వ్డ్ బాయ్ ఫ్రమ్ దెన్. అండ్ దెన్ it kept evolving, and once you know the dialogue, you know how to behave. ఆ డైలాగ్ ఒక మైండ్ ప్రిపేర్ చేసినాం అనుకోండి ఒక క్యారెక్టర్కి, ఇంకా బాడీ ఆల్సో రియాక్ట్స్ టు వాట్ ద మైండ్ ఇస్ థింకింగ్ అన్నట్టు. కానీ మనం బిల్డ్ చేసింది కాదు, ఆ క్యారెక్టర్ ఇవాల్వ్ అయింది నేను ఆలోచించి, నేను పెద్ద డిజైన్ చేసింది కాదు కదా. ఎందుకంటే ద బ్యూటీ ఈజ్ ఇన్ ద స్క్రిప్ట్. ఇట్స్ రిటన్ సో బ్యూటిఫుల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డీటెయిల్. యాక్షన్ డిస్క్రిప్షన్ అనేది ప్రతి సీన్కి హీ వుడ్ రైట్ సో మచ్. రాజు ఎక్కడ వెళ్ళి ఏం చేసిండు అనేది, లేకపోతే ఎలా లుక్స్ ఇచ్చిండు, ఎలాంటి మ్యూజిక్ ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, అన్నీ సూపర్గా రాసిండు. అప్పుడు విజువల్లీ ఆ క్యారెక్టర్ని ఊహించుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా సెట్ మీద వెళ్ళినాక కాస్ట్యూమ్ యాడ్ అయ్యి అలాంటి సరౌండింగ్స్ ఉన్నప్పుడు, అలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అవన్నీ ఇంకా డైరెక్ట్గా ఇంకా యాక్ట్ అండ్ రియాక్ట్ ఇంకా. సో దట్ వాజ్ మై ప్రాసెస్. హర్ ప్రాసెస్ వాజ్ అ లిటిల్ డిఫరెంట్, మై ప్రాసెస్ వాజ్ అ లిటిల్ డిఫరెంట్. బట్ ఈవెన్ కాస్ట్యూమ్స్లో కూడా దేవకిని ఒక డిఫరెంట్ వేలో చూపించారు. సో ఆ కాస్ట్యూమ్లోనే ఒక లుక్ వచ్చేలాగా, ఆ గెటప్లోనే ఒక లుక్ వచ్చేలాగా. కాస్ట్యూమ్స్ వాజ్ ఇనిషియలీ సార్ మాకు రెఫరెన్సెస్ చూపించారు, లైక్ పట్లంగా జాకెట్ వేసుకోవాలి, ఆ టైంలో హుక్స్ ఫ్రంట్కి ఉండేవి, వెనక్కి ఎక్కువ వేసుకునేవారు, 80s ఎలా ఉండేవన్నీ. సో కానీ కాస్ట్యూమ్స్లో లాట్ ఆఫ్ క్రెడిట్ ఆల్సో గోస్ టు మై మదర్. సో ఆవిడ షీఈస్ మై స్టైలిస్ట్ ఫర్ ద ఫిల్మ్. మామ్ అండ్ మై మామ్స్ ఫ్రెండ్ భవానీ పెద్దిబూట్ల ఆరాంట్. సో వాళ్ళిద్దరూ ఏం చేశారంటే 80s వాజ్ బేసిక్లీ దేర్ చైల్డ్హుడ్. సో వాట్ ఎవర్ దే హ్యాడ్ సీన్ అప్పుడు సినిమాల్లో కానీ, అప్పుడు టీనేజ్ విమెన్ ఏం వేసుకునేవారు, లంగా ఎలా కుట్టుకునేవారు, అది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు లంగా కుట్టేసి పొడుగ్గా కుట్టి మడత పెట్టి కుట్టేవారు అనమాట. సో పిల్లలు హైట్ పెరుగుతూ ఉండగా ఆ కుట్టిప్పేస్తే ఆ లంగా వస్తుంది. సో మా చిన్న వయసులో కూడా వెన్ వీ వర్ అబౌట్ లైక్ అప్ అంటిల్ 10-12 years వీ వర్ వేరింగ్ పట్లంగా జాకెట్స్ ఓన్లీ. ఇంట్లో ఎటువంటి పండగ అయినా మేము పట్లంగా జాకెట్ వేసుకునేవాళ్ళం. సో ఫస్ట్ నాకు ఈ కథ వచ్చినప్పుడు నా పాత పట్లంగా జాకెట్ తీసి వేసుకున్నా, అంటే బాగుంటానా నేను ఈ గెటప్లో లేదా అని. ఆ తర్వాత అమ్మ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అంటే షీ కాల్డ్ అప్, రిసర్చ్ కూడా కాదు, షీ జస్ట్ కాల్డ్ అప్ హర్ ఫ్రెండ్స్, మా పిన్ని, మా నాన్నమ్మ చీరలు, మా అమ్మమ్మ చీరలు, అందరి చీరలు తెచ్చేసి 2-3 సూట్ కేసులు పెట్టుకుని ఇది ఇలా కుడతామని చెప్పి ఆ పఫ్ స్లీవ్స్ కానివ్వండి, నెక్ లైన్ కానివ్వండి, అన్నీ చాలా కేర్ తీసుకుని ట్రయల్స్ చేసి ఒక ఐడియాకి వచ్చాం, ఇలాంటి కలర్స్ వేసుకుంటుంది. కలర్స్ అండ్ ఆల్ అగైన్ సార్ మా సినిమాటోగ్రఫర్ సన్నీ గారు ఈజ్ వెరీ పర్టిక్యులర్, ఇలాంటి కలర్సే బాగుంటాయి అని. సో ఆయన ఇన్పుట్స్ తీసుకుని జ్యువెలరీ కూడా మా ఓన్ జ్యువెలరీ, మమ్మీ వెళ్ళి కొని తెచ్చిన జ్యువెలరీ వెతికి ఆ కాలంలో బుట్టలు ఎలా ఉండేవి, పర్ల్స్ ఎలా ఉండేవి,
అలా చాలా కేర్ తీసుకుని చాలా వర్క్ చేస్తారు. మీరు ఈ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎంత వర్క్ చేస్తారో అంతకంటే ఎక్కువ వర్క్ అక్కడ. అంటే ఐ థింక్ నాకు ఎట్లుండేదంటే పొద్దున్న వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ రెడీ అయ్యి ఆ జడ వేసుకుని ఆ కాస్ట్యూమ్ వేసుకోగానే అట్లా ఫ్లిప్ అయిపోయేది అనమాట క్యారెక్టర్. ఆ జడ వచ్చేటప్పటికే ఐ జస్ట్ యూస్ టు బికమ్ లైక్ okay, now you're Dorasani, you have to behave like Dorasani, you know, and even long jada. And he had thought of this, Mahendra sir. I know 42 versions రాశారు ఈ స్క్రిప్ట్ది. Wow. ఆ 42 versions రాసేటప్పటికి he had a clear idea how this girl should look. And once he explained this to my mother and to me, we've always been very enthusiastic about clothing and all of that. So we took our time. మమ్మీ బిగినింగ్లో వచ్చింది ఒక ఐ థింక్ 2 or 3 days, యా. ఆ తర్వాత అందరికీ నమ్మకం టీం మీద అందరి మీద. అంటే మమ్మీ ఉన్నప్పుడు యాక్టింగ్ ఓకేనా కొంచెం ఎదురుగుంటా? I'll be more comfortable. Yeah. Director sir, I don't know what he feels. He'll keep saying you're doing. మీకు ఓకేనా అక్కడ వాళ్ళ పేరెంట్స్ అలా కూర్చొని ఉంటే? ఇప్పుడు తనతో క్యారెక్టర్ ఒక పేరెంట్స్ మమ్మ ఉంటుంది, నాన్న won't be there. ఆయన రారు. ఇంకా బట్ if it's written properly and the characters are behaving truly, అంటే స్క్రిప్ట్ బట్టి డైరెక్టర్ విజన్ కరెక్ట్ ఉందంటే he never had any issue with zero. Yeah. And mom also would be like how ఇప్పుడు ఒక మీరు సెట్స్కి వెళ్తే హిందీ యాక్ట్రెసెస్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్స్ వస్తారు, వచ్చి వాళ్ళ పాటికి సైడ్లో కూర్చుని ఓన్లీ ఫుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ బేబీ లాగా ఉంటుంది. My mom used to do that and I would push her saying, Amma, go see the monitor and tell me how I'm doing. And she's like, hey, your director knows I'm not going to go. But what do you mean? ఆయన చెప్పేది చేయి చాలు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయేది. ఈవెన్ ఆమెలో డైరెక్టర్ కూడా ఉన్నారు. Yeah, but she never took part in any of it really. She wouldn't even give me suggestions. She'd say, you do what he's telling you to do. And అమ్మ ఎక్కువ రోజులు లేదు, అక్క ఉండేది. బట్ అక్క కూడా క్యారవాన్లోనే ఉండేది. క్యారవాన్లో నాకు ఫుడ్ కలిపి పంపించడం ఇవి చేసేది, కానీ ఎవరు కూడా నాకు వచ్చి మానిటర్ వెనక కూర్చుని సజెషన్స్ ఇవ్వడము అవేం లేవు. దే ఓన్లీ యూస్ టు హెల్ప్ మీ గెట్ రెడీ. నాన్న అయితే ఒకసారి వచ్చారు సెట్. సార్ వచ్చారు ఒకసారి, అమ్మయ్య ఒకసారైనా వచ్చారు. సో మన కాస్ట్యూమ్ గురించి పెద్దగా వర్క్ అవసరం లేదు, ఎందుకంటే చాలా విలేజ్ కుర్రాడంటే ఎలా ఉంటుందో షర్ట్ ప్యాంట్ వేసుకోండి ఆల్ స్టిచ్డ్. బట్ ఆ మెటీరియల్ దాని మీద కూడా బాగానే రీసెర్చ్ చేశాను. అదొక్కటి అంటే ఎలాంటి ఆ వైట్ కాలర్ కానీ డబుల్ పాకెట్స్ గాన్ ప్లస్ బెల్ బాటమ్స్ అండ్ టైట్ ప్యాంట్స్ వేసుకుంటుండే, అలాంటివన్నీ బాగా రీసెర్చ్ చేసి దే గాట్ ద క్లాత్ ఫ్రమ్ ఐ థింక్ సమ్ హ్యాండ్లూమ్స్ ఇన్ తెలంగాణ సమ్వేర్, ఐ డోంట్ నో వేర్. అలాంటివన్నీ చేసారు. సో బట్ ఫర్ హిమ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ అతని చెప్పులు ఇది తీసేసేవారు, హోల్డ్ ఉంటుంది కదా ఏమంటుందని, అది లాగేసేవారు. నా స్టేటస్ అంటే నా మైండ్లో నా స్టేటస్ గురించి అంత పోర్ ఉన్నా కాబట్టి అవన్నీ దే వుడ్ మేక్ ఇట్ యాజ్ ఒథెంటిక్ యాజ్ పాసిబుల్. అంటే ఆ చెప్పుకి అది తీసేసి మళ్ళీ దానికి ఒక వైర్ టైర్ టై చేసి అట్లాంటివన్నీ. సైకిల్ కి ఒక పెడల్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. లైక్ 80s లో లుక్ రావాలంటే సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి. దట్ వాజ్ సన్నీ కురపాటిస్. అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్స్ విజన్ అండ్ హిస్ ఎక్స్పర్టీస్ ఐ థింక్ నౌ. అంటే గడిలో ఆ గడి బౌండరీ వాల్ ఉండే కాబట్టి అంత కంట్రోల్ చేసినాం అక్కడ. కానీ బయట ఎప్పుడన్నా ఊర్ స్ట్రీట్స్ విలేజెస్లో చేస్తున్నప్పుడు కొంచెం కష్టమైంది, ఎందుకంటే టాటా స్కై బాక్స్లు ఉంటాయి, వైర్లు ఉంటాయి, అందరు ఫోన్ల మీద మాట్లాడుతుంటారు. సో యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ఆ లొకేషన్ అనేది రెస్ట్రిక్ట్ చేసి, ప్లస్ మాది లైవ్ సౌండ్ కాబట్టి చాలా పర్టికులర్గా పిక్ చేసాను ఏ విలేజెస్ అనేది. ఆ విలేజ్లో ఇంకా మట్టి గోడలు ఇంకా సిమెంట్ రోడ్లు కూడా ఉండవు అనమాట, అట్లాంటి విలేజెస్ పిక్ చేసి. దే వుడ్ నెవర్ లైక్ ఎక్స్ట్రీమ్ వైడ్స్ ఇన్ ద ఫిల్మ్, ఎందుకంటే మరీ వైట్ షాట్ వేస్తే చుట్టుపక్కల సిటీ కనపడుతుంది, లైక్ ఆ లుక్ పోతుంది. అండ్ ఇంటీరియర్ సీన్స్ నా అన్నిట్లో దేర్ యూస్ టు బి సామ్రాణి టు గివ్ అ హేజీ మిస్టీ లుక్. బట్ మీకు చూసినప్పుడు నిజంగా దొరసాని అంటే రాణి అంటే ప్రిన్సెస్, ఆ ఊరి ప్రిన్సెస్. సో శరణ్య గారి క్యారెక్టర్ ఏంటి? శరణ్య ప్లేస్ మై దాసి. ఓకే. అంటే ఇప్పుడు నా కేర్ టేకర్ అంటే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తన జీవితం అంతా గడిలోనే. సో తనకున్న ఫ్రెండ్స్ అందరూ పీపుల్ హూ వర్క్ విత్ హర్. సో అందులో క్లోజెస్ట్ తనకి ఈ దాసి క్యారెక్టర్. సో తన క్యారెక్టర్ నాతో ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, లైక్ నాతో జర్నీ చేస్తూ ఉంటుంది.
she's almost like the Dorasani does not have a mom in this movie. So she's almost like mother that, like not a mother figure, also someone she believes in, looks up to. She did a డైరెక్టర్ గారి fantastic గురించి job. ఆల్మోస్ట్ అడగకుండానే చాలా విషయాలు చెప్పేసారు కాబట్టి నేను పర్టికులర్ గా ఏం అడగడం లేదు. సో ఎంటైర్ ద షూటింగ్ మీరు బాగా గుర్తుపెట్టుకొని చెప్పే ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్? సో షూటింగ్ ఆన్ స్క్రీన్ కాకుండా బయట This కూర్చుని is not mine. He's been giving me all the funny incidents. Huh? Tell them about the pond. Which pond? What The pond. the thing? I'll tell you. Fine. So we shot in a real pond. Meeru trailer lo chuste kuda there's one scene where he's kissing me on my cheek. That was shot in a real pond. I can't swim. Okay, so I went and they said it's like ముందు చెప్పారా 10 feet. director 10 feet ఉంది అంటే I can't swim sir అన్నాను. అవునా ఏం చేద్దాం అంటే అసలు ఏం పర్లేదు సార్ ఆనంద్ ఐమ్ ప్రిటీ షూర్ హీల్ సేవ్ మీ ఎనీథింగ్ హీల్ ఇమీడియట్లీ క్యాచ్ మీ ఐఎమ్ షూర్. అప్పటికి ఇంకా రాలేదు ఆనంద్ సెట్ మీదకి. సో ఆనంద్ రాగానే నేను తప్ప వచ్చాను చెప్దామని నాకు స్విమ్మింగ్ రాదని. నేను ఇలా వెనక్కి వచ్చినానంటే నాకు స్విమ్మింగ్ రాదు నేనేం చేయాలి అన్నాడు. ఐ వాజ్ లైక్ ఓ షిట్ ఓకే పోతే పోయావు అన్నట్టు. లైక్ దట్ వీ హ్యాడ్ అ లాట్ రియలీ. వీ షార్ట్ ఇన్ లైక్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. వీ డిడ్ మీరు లైక్ ఆ విషయం చెప్పకుండా మేనేజ్ చేయాల్సిందే. నేను ఉన్నాను కదా, నేను చూసి ఎందుకు సార్ ఆయన అలా అన్నాడు కాబట్టి ఆ చుట్టుపక్కల మా ఏడీల్ని పెట్టుకొని శాండ్ బ్యాగ్ని పెట్టుకొని సేఫ్గా ఉన్నాం. కానీ వీ షార్ట్ ఇన్ ద నైట్ అనమాట. అబౌట్ లైక్ వాట్ వీ స్టార్టెడ్ అట్ 10 PM. సో ఫస్ట్ ఇక్కడ వరకే మునిగి ఉంటాం, ఆ తర్వాత ఫుల్గా మునుగుతాము. గాలి కొట్టినప్పుడు చలి, వావ్ వాట్ అ వావ్ ఫీలింగ్ అనమాట. దే యూస్ టు గెట్ బాయిలింగ్ వాటర్ ఫర్ అస్ అండ్ కీప్ పోరింగ్ ఇట్ ఆన్ అస్ సో దట్ వీ డోంట్ ఫ్రీజ్. సూపర్. సో చలో రీసెంట్గా ఒక న్యూస్ ఉన్నాను, రాజశేఖర్ గారు ఎక్కడో చెప్పారు, నేను ఎక్కడో చదివా, ఎంతవరకు తెలియదు. సో మీరు మీ సిస్టర్ కలిపి ఏదో ఒక పాయింట్ చెప్పారంట, మేబీ వెరీ లైక్ ఎప్పుడైనా ఫ్యామిలీ అందరూ కలిసి నలుగురు మూవీలో కనిపించే ఛాన్స్ ఉంది అని. ఇస్ ఇట్ ట్రూ? యా ట్రూయిష్. అంటే ఇంకా ట్రూ. మీరే కథ చెప్పారా? మీరే పాయింట్ కథ చెప్పారా? చెప్పడం కాదు, ఇట్స్ ఎ డిస్కషన్. అంటే సి ఆబ్వియస్లీ ఐఎమ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్, ఆఫ్ మై మదర్ అండ్ ఆఫ్ మై సిస్టర్. సో ఉంటుంది కదా నలుగురం కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుంది అని. సో ఎక్కడో ఒక ఐడియా తిరుగుతుంది, చూద్దాం. సో ఇప్పుడు శివాని గారు కూడా చేస్తున్నారు కదా? ఎస్ ఎస్, హర్ ఫిల్మ్ షుడ్ ఆల్సో బి కమింగ్ అవుట్ this year. Yeah. Okay. Yeah. So 12th మీ సినిమా వస్తుంటే 23rd 26th విజయ్ గారి సినిమా వస్తుంది. సో ఇప్పుడు అంటే మీరే ఉన్నారు అన్ని కాంపిటీషన్లో, ఎలా అనిపిస్తుంది? సో ఇలా అంటే బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా ఆయన సినిమా ఇలా రావడం ఎలా ఉంది ఫీలింగ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత? మా ఇంట్లో బజ్ ఉందన్నమాట. కాంపిటీషన్ లా ఉంటుంది బికాస్ మాకు కూడా కల్కి అవగానే దొరసాని వచ్చింది కదా. సో ద బజ్ ఇస్ గ్రేట్, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అంటే ఇంట్లో ఫ్యామిలీ వస్తూనే ఉంటుంది, ప్రమోషన్స్ నడుస్తూనే ఉంటాయి. ఇట్ జస్ట్ వర్క్డ్ అవుట్ లైక్ దట్ ఫర్ బోత్ అవర్ ఫ్యామిలీస్. వి బేర్లీ అంటే విజయ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంత బిజీ ఉన్నాను, నేను ప్రమోషన్స్ లో అంత బిజీ ఉన్నాను. సినిమా చూడడం కానీ దొరసాని ఇంకా చూడలేదు, స్టోరీ కూడా తెలియదు ఇంకా. He'll watch it soon, maybe a premiere or something like that. Waiting for him to watch it and give his feedback. Hopefully he's a proud brother. Yeah. But షూటింగ్ బాగుందా, ప్రమోషన్స్ బాగున్నాయా? ఇవే కొంచెం కష్టంగా ఉన్నాయేమో కదా. షూటింగ్ ఎంజాయింగ్ ఆబ్వియస్లీ దట్ ఇస్ ఎక్కువ క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెట్టాను. సో మేబీ ఛాన్స్ దొరికితే సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్ గా కలుద్దాం, ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో శివాత్మికలో దేవకిని అండ్ ఆనంద్లో రాజుని ఎలా చూస్తామో. ట్రైలర్లో అయితే చాలా ఇంప్రెస్ అయ్యాం. స్టార్టింగ్ ఓ లైన్ ఉంటుంది, 30 years తర్వాత మీరు అంటారు, అది నాకు ఎక్కడో బాగా కనెక్ట్ అయింది. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు, బట్ అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. సో ట్రైలర్లో చూపించినప్పుడే ఆ స్టార్టింగ్ పాయింటే నాకు భలే నచ్చింది, లైక్ 30 years తర్వాత అని అన్న పాయింట్లో. సో కొంచెం క్లైమాక్స్ అలా అర్థమైంది, ఆ తర్వాత బాగుంది, ఇదేదో థియేటర్లోనే చూద్దాం. ఐ కెన్ ప్రామిస్ యు మీకు అర్థమైంది ఏమి సినిమాలో ఉండదు అని. ఓకే, బట్ ఎనీవే ట్రైలర్ అయితేనే సంథింగ్ ఏదో చూడాలి ఉంది, ఇది సంథింగ్ చూడదగ్గ అనే ఫీలింగ్ ఉంది. కంగ్రాచులేషన్ ఫర్ దట్. Thank you so much. Nice to pleasure doing an interview with you. Hi, I'm Shivatmika Rajasekhar. Please subscribe to iDream. I'm Anand Devarakonda. Do subscribe to iDream.